హలో అందరికీ, వెల్కమ్ టు వ్లాగ్స్ ఆఫ్ సంచారి. ఈ వ్లాగ్ వచ్చేసి ఒక ఈవినింగ్ మినీ వ్లాగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనమాట. నేను ఆర్ట్ క్లాసెస్ తీసుకుంటాను. ఈరోజు వచ్చేసి ఒకే స్టూడెంట్ అటెండ్ అయ్యారు క్లాస్కి. సో నాకు ఈ స్టూడెంట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నాకు తను ఇంటి దగ్గర నుంచి ఐప్యాడ్ తీసుకొని వచ్చి తను ఇంటి దగ్గర డ్రాయింగ్ ఎలా చేస్తాడో, ఏ యాప్ యూజ్ చేసి స్టెప్ బై స్టెప్ డ్రాయింగ్ చేస్తాడో నాకు చూపిస్తున్నాడు అనమాట. విచ్ ఇస్ రియల్లీ గుడ్. తనకు తెలిసింది నాకు తెలియదేమో అని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ దెన్ షోయింగ్ మీ రియల్లీ నిజంగా ఈ జనరేషన్ కిడ్స్ ఎంత స్మార్ట్ అండ్ ఫాస్ట్ ఉన్నారంటే, వాళ్ళని రీచ్ అవ్వడానికి మనం ఎప్పటికప్పుడు మనని అప్డేటెడ్గా ఉంచుకోవాల్సి వస్తుందన్నమాట. సమ్టైమ్స్ కొన్ని వాళ్ళు మాట్లాడే విధానము, వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తుంటే మనమే కొన్నిసార్లు బ్లాంక్ అయిపోతాము. లైక్ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, ఫ్యూ సెకండ్స్ అలా ఉండిపోయి, అరే తను ఏం మాట్లాడాడు, తను దేని గురించి మాట్లాడుతున్నాడు, తన స్లాన్ కానీ వాళ్ళు యూజ్ చేసే వర్డ్స్ కానీ. జెన్జీ కిడ్స్ అంటారు కదా, దీస్ కిడ్స్ ఆర్ లైక్ జెన్జీ ఆల్ఫా అనమాట. ఐ డోంట్ నో ఇంకా ఫర్దర్గా ఇంకా ఎన్ని జెన్జీ కిడ్స్ వస్తారు, ఎంత అప్డేటెడ్గా ఉండబోతుందో. బట్ విచ్ ఇస్ రియల్లీ హ్యాపీ. అండ్ దెన్ సేమ్ టైం ఇంత స్మార్ట్గా ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉంటే హౌ డు వి మ్యాచ్ దెమ్ యాజ్ ఎ పేరెంట్స్గా మనం ఎలా వాళ్ళని రీచ్ అవుతామా అన్నది కూడా అనిపిస్తుంది ఒకసారి. బట్ ఫర్ నౌ ఇట్స్ వెరీ గుడ్ టు నో ఆల్ దీస్ అనమాట, ఫ్రమ్ కిడ్స్ లెర్నింగ్ దెమ్ సెల్ఫ్ ఆల్ దీస్ టెక్నాలజీ. అండ్ దెన్ క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఈరోజుకి డిన్నర్ సింపుల్గా పెట్టాలని చెప్పేసి ఉప్మా చేస్తున్నాను అనమాట, విత్ ఆల్ వెజ్జెస్ అండ్ క్యారెట్, బీన్స్ అన్నీ వేసేసి కొంచెం లూజ్గా చేస్తాను అనమాట. సమ్టైమ్ నాకు ఉప్మా మేము ఎక్కువ కోకోనట్ చట్నీతో తినడం అలవాటు, బట్ ఈరోజు అంత చేయట్లేదు, ఓన్లీ ఫర్ డిన్నర్ కాబట్టి ఉప్మాని ఓన్లీ ఆవకాయ పచ్చడితో వేసుకొని తినాలని చెప్పేసి, ఈ చల్లని వెదర్లో హాట్గా ఇమీడియట్గా తినేసేస్తే బాగుంటుందని చెప్పేసి ఇలా కొంచెం లూజ్గా చేస్తాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఉప్మా. కొంచెం ఈవినింగ్ ఎర్లీగా చేయడం అలవాటు డిన్నర్. ఇంకొకటి కొంచెం లైట్గా ఉంటే బెటర్ అనిపిస్తుంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, బిఫోర్ గోయింగ్ టు బెడ్. హెవీగా తినేసి ఇబ్బంది పడ్డం ఎందుకు అని చెప్పేసి, ఒకవేళ మిడ్ నైట్ బిఫోర్ బెడ్ నేను డిన్నర్కి బెడ్ టైంకి చాలా గ్యాప్ ఉంటే పడుకునే ముందు కొంచెం పాలు కానీ ఏదైనా ఫ్రూట్ కానీ తిని పడుకోవడం అలవాటు. సో ఇది వచ్చేసి నా ఈవినింగ్ మినీ వ్లాగ్. కీప్ ఫాలోయింగ్ ఫర్ మోర్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.